హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ అయితే సేమియా ఉప్మా చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా నేను 1/2 కేజీ గోధుమ నూక తీసుకున్నానండి. దాన్ని ఎర్రనూక కూడా అంటారు. బ్రౌన్ షేడ్ వచ్చేలాగా వేపుకోవాలి. వేగిపోయిందండి, ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలి. సేమియా పలుకులు వేపుకుందామండి. నేను 100 గ్రాములు సేమియా పలుకులు తీసుకున్నానండి. వాటిని కూడా వేపాలి బ్రౌన్ షేడ్ వచ్చేలాగా. ఇవి కూడా ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలి. అదే దాంట్లో ఫస్ట్గా ఆయిల్ వేసుకోవాలండి తగినంత. ఆయిల్ హీటెక్కిందండి. ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. వాటిని వేపుకోవాలండి. వేగిపోనియండి. ఇందులోనే పొడుగ్గా చీరుకున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేగిపోయినండి. ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే అల్లం ముక్కలు వేసుకోవాలండి, టేస్టీగా ఉంటుంది. లాస్ట్గా కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. తిప్పుతూ ఉండాలండి. వేగిపోనియండి. ఇందులో 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలండి. ఒకసారి తిప్పుకోవాలి. ఇందులోనే కల్లుప్పు వేసుకోవాలండి 1 స్పూను. వాటర్ మరిగినాయి కదండి, ముందుగా వేపుకున్న గోధుమ నూక సేమియా పలుకులు వేసుకోవాలండి. వేసుకుని తిప్పుతూ ఉండాలండి. ఫైవ్ మినిట్స్ పాటు తిప్పుతూ ఉండాలండి, లేదంటే మాడేస్తుంది. ఫైవ్ మినిట్స్ పాటు మూత వేసుకుని పెట్టుకోవాలి. చూద్దాము అయిపోయిందో లేదో. అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. రెడీ అండి.